పాలు పోసేవాడితో 2 హత్యలు చేయించింది ఓ కల్తీ ఇల్లాలు. మురిపాల కోసం ఆశపడితే అది మరో పాలవాడు చూశాడు. దిండిగల్ జిల్లా వేదసందూర్ సమీపంలోని కురుగగ్గంపట్టికి చెందిన సెలవరాజు వయసు 40 ఏళ్లు. ఇతని భార్య సుభాషిణి, ఈమె వయసు 29. ప్రస్తుతం వీరికి 5 ఏళ్ల కొడుకున్నాడు. ఇకపోతే ఈ రాజ్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడు. అంతేకాదు కురుగగ్గేయ పట్టిలో రాజ్ కి పొలం కూడా ఉండటంతో ఓ పక్క వ్యాపారం చేస్తూ మరో పక్క పొలం పనులు చూసుకుంటూ 2 చేతులా సంపాదిస్తున్నాడు. అయితే రాజు తండ్రి కొంతకాలం క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత అతని తల్లి సౌందర్యమ్మ వేదసందూరు సమీపంలో ఉన్న తోటలోకి వెళ్లిపోయింది. తోటలో ఓ చిన్న ఇల్లు ఉండటంతో తన శేష జీవితం ఆమె అక్కడే గడపాలి అనుకుంది. అప్పటికే ఆమెకు 70 ఏళ్లు అయినా తన పని తాను చేసుకుపోయేది. అయితే కొడుకు రాజు ఊళ్ళో మరో ఇల్లు ఉండటంతో తన భార్య కొడుకుతో అక్కడ ఉంటున్నాడు. ఎన్నోసార్లు అతను తల్లికి తమతో కలిసి ఉండమని చెప్పినా ఆమె మాత్రం తోటలో నాకు ప్రశాంతంగా బ్రతకాలని ఉందని చెప్పింది. దీంతో తల్లి ఇష్టాన్ని కాదనలేక రాజ్నే తరచుగా తల్లి దగ్గరికి వెళ్తూ ఆమె బాగోగులు చూసుకుంటూ ఒక్కోసారి రాత్రులు తల్లితోనే పడుకునేవాడు. ఇదిలా ఉండగా ఓసారి సుభాషిణిని వెతుక్కుంటూ ఆమె బంధువైన శక్తి సెల్వరాజ్ వచ్చాడు. పలకరింపు పేరుతో వచ్చి పులకరింపు దాకా విషయాన్ని లాక్కెళ్లాడు. ఇద్దరు చాలా కాలం తర్వాత కలుసుకోవటంతో ఒళ్లంతా తుల్లింత టైప్ లో ఫీల్ అయిపోయి చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇక భర్త రాజ్ కూడా ఇంట్లోనే ఉండటంతో అతనికి శక్తిని పరిచయం చేసింది సుభాషిణి. ఇక ఈ శక్తికి పొలంతో పాటు గేదెలు కూడా ఉండటంతో పాల వ్యాపారం చేసేవాడు. పైగా బంధుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాజ్ ఫైనాన్స్ వ్యాపారం చేస్తాడని తెలుసుకొని అప్పుడప్పుడు అతని దగ్గర డబ్బు తీసుకునేవాడు. ఈ సుభాషిణినే దగ్గరుండి భర్తకు రికమెండ్ చేసి మరీ డబ్బిప్పించేది. దీంతో లేదు కాదు అనకుండా 1-2 సార్లు రాజ్ ఈ శక్తికి డబ్బిచ్చాడు. అయితే ఆ బంధుత్వం అక్కడితో ఆగిపోయి ఉంటే విషయం హత్య దాకా వెళ్లేది కాదు. కానీ సుభాషిణి శక్తిలు బంధుత్వాన్ని అక్రమ బంధంగా మార్చుకున్నారు. అయితే ఆ విషయం తెలుసుకోవటానికి రాజ్ కి ఎంతో కాలం పట్టలేదు. రాజ్ తన తల్లి ఇంటికి వెళ్ళినప్పుడల్లా సుభాష్ని శక్తిని ఇంటికి పిలిపించుకొని జంటగా పడుకునేది. ఈ విషయం చిన్నగా రాజు దృష్టికి వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య అర్ధరాత్రి అల్లరి నడుస్తుందని తెలుసుకున్నాడు అతను. అయితే ఆ నిజం తెలిసిన దగ్గర నుండి అతని మనసులో లేదు. ఎవరితో సరిగ్గా మాట్లాడేవాడు కాదు. అలా అని తన మనసుకి తగిలిన గాయాన్ని నోరు విప్పి ఎవరికి చెప్పుకోలేదు. అసలు ఆ సాహసం చేయలేకపోయాడు. కారణం చెప్తే తన కుటుంబ పరువే పోతుందనుకున్నాడు. అందుకే ఆఖరికి తన తల్లికి కూడా తన భార్య ఎఫైర్ గురించి చెప్పలేదు. కానీ ఎప్పుడూ హ్యాపీగా కనిపించే తన కొడుకు కొద్ది కాలంగా సర్వం పోగొట్టుకున్న వాడిలా ఉండటం గమనించిన తల్లి కొడుకు తన కోసం వచ్చినప్పుడల్లా ఏం జరిగిందని అడిగేది. కానీ అప్పుడు కూడా రాజ్ బయటపడలేదు. పని ఒత్తిడి వల్ల అలా ఉంటున్నానులే అని చెప్పి కవర్ చేశాడు. అయితే భర్త ప్రవర్తనని బాగా గమనించింది సుభాష్ని. తన భర్త తన ఎఫైర్ గురించి తెలిసినప్పటి నుండి అలా ఉంటున్నాడని, ఇక కొన్నాళ్ళకి ఆ బాధ భరించలేక తన మనసులో ఉన్న నిజాన్ని దాచుకోలేక తన ఎఫైర్ అందరికీ చెప్పటమే కాకుండా తనని ప్రియుడిని కలవనివ్వకుండా కట్టుదిట్టం చేస్తాడనుకుంది. అందుకే భర్తను కాటికి పంపి కల్తీ ప్రియుడితో కాపురం చేయాలి అనుకుంది. ఇక ఆలోచన రాగానే ప్రియుడికి ఫోన్ కొట్టింది. తన ప్రియురాలు ఫోన్ చేసిన టైంకి ప్రియుడు ఇల్లు తిరిగి పాలు పోస్తున్నాడు. అయితే అంత పొద్దున్నే ప్రియురాలు దగ్గర నుండి ఫోన్ రావటంతో ఏంటి విషయం అని అడిగాడు. ప్రియుడు అడగగానే నా భర్తను చంపేయి అంది. నేనే ప్లాన్ చెప్తా, నువ్వు జస్ట్ చంపేయమంది. అయితే ఆ మాటలకు ప్రియుడు వామ్మో అన్నాడు. అయితే అతను వామ్మో అన్నది రాజుని చంపాలి అన్నందుకు కాదు, తను అంటే తనొక్కడినే చంపేయమని ప్రియురాలు అన్నదని. ఒక్కడే రాజుని చంపాలంటే వెనకాడాడు. అందుకే ప్రియురాలతో నేనొక్కడినే చంపలేను, నాకు ఆనంద్ అనే ఓ ఫ్రెండ్ ఉన్నాడు, అతన్ని కలిసి హత్యకు హెల్ప్ చేయమని అడుగుతా అన్నాడు. ఇక దానికామె వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చేద్దాం, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ వయసు పోతే తిరిగి పొందలేం కదా, ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలంటూ వాళ్ళు అడిగిన డబ్బు ఇస్తా అని ఒప్పుకో అని చెప్పింది. సరే అంటూ ప్రియుడు తన ఫ్రెండ్ ఆనంద్ కి ఫోన్ చేశాడు. విషయం మొత్తం విని నాకు 1,50,000 ఇస్తే పని ముగిస్తా అన్నాడు అతను. నాకు స్కూల్లో చదివే 2 స్టూడెంట్స్ తెలుసు, వాళ్ళ సాయం అడిగి వాళ్లకు కూడా కొంత డబ్బిస్తా, అందుకే టోటల్ గా 1,50,000 ఇచ్చేయి, నీ పని ముగిచ్చేస్తా అని చెప్పాడు. ప్రియురాలు ఎంత డబ్బు అడిగినా ఒప్పుకోమని మరీ చెప్పటంతో సరే అన్నాడు ప్రియుడు. ఆ తర్వాత ప్రియురాలకి ఫోన్ చేసి విషయం చెప్పి ఇద్దరు చర్చించుకొని డబ్బు రెడీ చేసుకుని ఆనంద్ ని హత్య చేయడానికి రెడీగా ఉండమన్నారు. సరే అన్న అతను ఆ 2 స్టూడెంట్స్ ని రెడీ చేశాడు. ఇక అందరూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఓ రోజు రాజ్ తన తల్లి ఇంటికి బయలుదేరుతూ నేను ఈ రోజు మా అమ్మ దగ్గరే పడుకుంటా, ఇంటికి రాను, నువ్వు బాబు పడుకోమని చెప్పి తోటలో ఉన్న తల్లి దగ్గరకు వెళ్ళాడు. అప్పటికే సాయంత్రం దాటి చీకటి పడుతుంది. కొడుకు రాగానే ఆప్యాయంగా పలకరించింది తల్లి. ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక రాజ్ తల్లి ఇంట్లో ఉన్న గేదెల పని పూర్తి చేసి భోంచేసి వరండాలో 2 మంచాలు వేశాడు. మళ్లీ కొద్దిసేపు తల్లితో మాట్లాడాక ఇద్దరు ఆ మంచాలలో పడుకున్నారు. అలా అర్ధరాత్రి అయ్యేసరికి గాఢ నిద్రలోకి వెళ్లిపోయారిద్దరు. అయితే ఇదంతా ఒంటి కన్నతో కనిపెట్టుకుని మైండ్ లో హత్యకు స్కెచ్ వేసింది సుభాష్ని. అందుకే ఎలాగైనా ఆ రోజు 2 శవాలు చూడాలని ఉబలాట పడిపోతూ
ప్రియుడిని అతని బ్యాచ్ ని అలర్ట్ చేసింది. ఇక సర్వం సిద్ధం కావటంతో ప్రియుడు తన బ్యాచ్ తో కలిసి రాజుని చంపాలని డిసైడ్ అయ్యాడు. పైగా రాజును చంపితే అతని ఫైనాన్స్ వ్యాపారం తన హ్యాండ్ ఓవర్ చేసుకుని అతని డబ్బంతా కొట్టేసి ప్రియురాలతో హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చని వాళ్ళని అలర్ట్ చేశాడు. దీంతో అందరూ కలిసి అర్ధరాత్రి టైంలో కారులో బయలుదేరి తోటకు కొద్ది దూరంలో కారు ఆపి చేతిలో కొడవళ్లతో కత్తులతో తోటలో ఉన్న ఇంటికి వచ్చారు. ఇక వాళ్లకు పెద్దగా శ్రమ లేకుండా తల్లి కొడుకులు వరండాలోనే నిద్రపోవటంతో అందరూ వెళ్లి వాళ్ళిద్దరిపై విచక్షణ రహితంగా కొడవళ్లతో నరికేసి కత్తులతో పొడిచి చంపేశారు. అయితే అది తోట కావటంతో చుట్టుపక్కల పెద్దగా ఇల్లు లేకపోవటంతో వాళ్ళ రోదన వేదన ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత ఆ నలుగురు అక్కడి నుండి పారిపోయాక ప్రియుడు సుభాష్నికి ఫోన్ చేసి పనైపోయిందని చెప్పాడు. అలా తెల్లవారింది. ఇక 5 గంటల టైంలో ఓ పాలవాడు తోట దగ్గరికి వచ్చాడు. అతను అక్కడికి రోజు వస్తాడు. కారణం సౌందర్యమ్మ గేదెలను చూసుకునేది. అందుకే వాటి పాలు తీయటం కోసం రోజు అతను వస్తాడు. అలాగే ఆ రోజు కూడా వచ్చాడు. అలా వచ్చిన వాడు ఎప్పటిలాగే తోట గేటు ముందు నిల్చొని సౌందర్యమ్మని పిలిచాడు. ఆ పిలుపు విన్న సౌందర్యమ్మ రోజు వచ్చి గేటు తీసేది. కానీ ఆ రోజు ఎన్నిసార్లు పిలిచినా ఆమె గేటు తీయటానికి ఇంట్లో నుండి బయటకు రాలేదు. అయితే అప్పటికే చాలా సార్లు పిలవటం ఆమె రాకపోవటంతో అతనికి ఏం చేయాలో అర్థం కాక గేటు వైపుగా చూడగా అది తీసే ఉండటం గమనించాడు. దీంతో గేటు ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగా వరండాలో అతనికి తల్లి కొడుకుల శవాలు కనిపించాయి. పైగా వరండా మొత్తం రక్తమయం అయిపోవటంతో ఆ సీన్ చూసి బెదిరిపోయి వెంటనే ఊళ్ళోకి వెళ్లి విషయం వాళ్లకు చెప్పాడు. దీంతో వారంతా తోట దగ్గరకు చేరుకొని ఆ విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఇక ఆ జంట హత్యల గురించి తెలియగానే పోలీసులు అక్కడకు చేరుకొని 2 శవాలని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాటిని దిండిగల్ ప్రభుత్వ ఆసుపత్రికి పంపి వేలుముద్రలు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత సుభాష్నితో విచారణ మొదలు పెట్టారు. అయితే మొదట పోలీసులకు ఆమె ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అసలు గ్యాప్ లేకుండా ఏడుస్తూనే ఉంది. ఎవరో అత్తని భర్తని ఇలా చంపేశారంటూ గగ్గోలు పెట్టింది. కానీ తీవ్రమైన విచారణలో ఆ 2 హత్యలు తనే చేయించినట్లుగా ఒప్పుకుందామే. విచారణలో తనకు శక్తితో ఉన్న ఎఫ్ఐఆర్ దగ్గర నుండి అది భర్తకు తెలిసి హెచ్చరించినంత వరకు, ఆ తర్వాత అందరూ కలిసి అతన్ని చంపేసింది, మొత్తం ప్లాన్ చేసిందంతా పోలీసులకు వివరించిందామే. దీంతో పోలీసులు సుభాష్ని అరెస్ట్ చేసి ఆమె ప్రియుడు అతని బ్యాచ్ కోసం గాలిస్తూ ఉండగా ప్రియుడు శక్తి, అతని ఫ్రెండ్ ఆనంద్ వారికి ఆ ప్రదేశంలోనే దొరికారు. ఇద్దరు సీక్రెట్ గా హత్య జరిగిన ప్రాంతంలోనే తలదాచుకున్నారు. ఆ తర్వాత ఆ 2 స్కూల్ స్టూడెంట్స్ ని కూడా పట్టుకుని అరెస్ట్ చేశారు. అబద్ధానికి ఆయుష్ తక్కువ అని తెలుసుకోలేక భర్త ఆయుష్ ని తీసేసింది సుభాష్ని. 2 శవాలని కళ్ళారా చూడాలని తహతహలాడిపోయిన శవాల సుభాష్ని తన ప్రియుడితో కలిసి జైల్లో గడుపుతుంది. తనతో బెడ్ షేర్ చేసుకున్నందుకు ప్రియుడిని కూడా తనతో పాటే జైలుకి తీసుకువెళ్ళిందామె. ఆవేశంలో హత్యలు చేసేస్తారు, కానీ దొరికిపోయిన తర్వాత జీవితం ఎలా ఉంటుందా అని ఒక్కసారి కూడా ఆలోచించరు. అలా ఆలోచిస్తే హత్య దాకా వెళ్లరు కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.